హిందూ ధర్మ రక్షణ కోసం నూతన వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర మాజీ మంత్రి సింహాచల దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త పూసుపాటి అశోక్ గజపతిరాజు సూచించారు. హిందూ ధర్మానికి హాని తలపెట్టే శక్తుల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ లో అనూహ్యమైన మార్పును తాను ముందు ఊహించలేదని, ధర్మ పరిరక్షణకు ఇది ఒక మంచి పరిణామంగా వ్యాఖ్యానించారు. అన్య మతస్థుల దేవాదాయ శాఖలో పనిచేయాల్సిన అవసరం ఏంటని నిలదీశారు. ఇంట్లో ఒక మతం, ఆలయాల్లో ఒక మతం పాటించే వారిని పక్కన పెట్టాలన్నారు. గడిచిన 5 ఏళ్లలో హిందూ ధర్మానికి చేసిన ద్రోహం అంతా ఇంత కాదని వాపోయారు. ఓ ట్రస్ట్ ఉండేది, ట్రస్ట్ పై నడవడం ఇప్పుడు ఎంతవరకు దెబ్బతిని ఉందంటే ఆ ట్రస్ట్ లో ఎవరికి నమ్మకం పోయి ఉంది. ఆ అన్ని టెంపుల్స్ కట్టున్న కామన్ గుడ్ ఫండ్ ప్రతి జిల్లాలో ఒక మోడర్న్ లెబారెటరీ పెట్టండి. కామన్ గుడ్ ఫండ్, అది కామన్ గుడ్ ఫండ్ దేనికోసం కట్టుతున్నారు? పుష్కరాలు ఇలాంటి వ్యవహారాలు, టెంపుల్స్ కట్టడానికి గ్రామాల్లో ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మీకు 25 చేసి మెయింటైన్ చేస్తే మీకు ప్రతి గ్రామం, ప్రతి టెంపుల్ది టెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఓ సిస్టమ్ పెట్టాలి. పీరియాడికల్ టెస్టింగ్స్ నుంచి ఏ భక్తుడికైనా ఆయనకి డౌట్ వస్తే ఆ శాంపుల్ని టెస్ట్ చేయడానికి అవకాశం. అయితే ఊరికి కొందరు జోకర్స్ తయారవుతారు. ఇప్పుడు మన జగన్ గారు పెద్ద జోకర్గా తయారయ్యారు. సో అలా జోకర్స్ తయారవుతారు. ఊరికేనే వర్క్ లోడ్ పెంచడానికి ప్రయత్నిస్తారు. ఏదో జగన్ ముఖ్యమంత్రి అన్నాడు, ఎక్కడో హౌస్ సైట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, అందుకోసం మేమే తీసేసామని. దిస్ వాజ్ ద టైప్ ఆఫ్ స్టేట్మెంట్స్ దట్ దే గేవ్. అందుకోసం మనం ఆలోచించాలి. ఈ రోజు వరకు ఎవరు ఆ పనులు చేశారు ఇంకా పట్టుకోలే. దగ్గర 200 కేసులు మొత్తం రాష్ట్రంలో అయ్యాయి. ఎక్కడ ఒకరు కూడా పట్టుకున్నట్ల దాఖలాలు లేవని విషయం మనకు అర్థమవుతుంది. ఓన్లే ఏదైనా అది స్ట్రెంగ్తన్ చేశారంటే అది కూడా లేదు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం, చట్టాల్ని ఉల్లంఘించడం, నన్ను ఎన్నోసార్లు డిస్మిస్ చేశారు. డిస్మిస్ చేయడం, హైకోర్టు రిస్టోర్ చేయడం, ఇదంతా తమాషా. ఇలాంటి తమాషాలు వద్దు. మనకి ఎవరి తప్పు చేస్తారో, ఈ తప్పు ఎలాగైంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ హ్యావ్ లెంట్ ఇట్ సెల్ఫ్ టు దిస్, అవన్నీ రాని కంట ఫైర్ వాల్స్ బిల్డప్ చేసి ముందు వెళ్ళవలసి ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం రావాలనే మేము అనుకుంటా ఉన్నాం, కోరుతా ఉన్నాం. ఆ విధంగానే వస్తుందని మనం అనుకుంటా ఉన్నాం. ఏదైతే శాంపుల్ తీసుకుని డైరీకి పంపించడం ఎప్పుడైనా గతంలో విన్నామా ఇలాంటివి? అసలు పాజిటివ్ థింకింగే లేదు. అంతా ఈ రిలీజన్లో రాజకీయాన్ని తీసుకురావడానికి ప్రయత్నం. ఓ స్వచ్ఛతని, పవిత్ర భావాన్ని కాపాడడానికి మాత్రం రావటం లేదని విషయము మనకు అర్థమవుతుంది. మేము ఏదో పదవుల్ని వేలాడుకోవడానికి కాదు మా ఉద్దేశం. రాజకీయంలో ఉన్న ఇన్ని సంవత్సరాలు మేము రాజకీయాన్ని దీని దగ్గర తీసుకురాలి. రాజకీయం ఎప్పుడు విలువలతో ఉంటుంది. విలువలు లేని వ్యాపార రాజకీయాన్ని తీసుకొచ్చి అన్ని భ్రష్ట పట్టించారు. టెంపుల్స్ కూడా భ్రష్ట పట్టించిన విషయము మనం చూసాం, మనం అనుభవించాం. ఇప్పుడు దేవాలయాలన్నింటినీ రాజకీయానికి దూరం చేయాలి. ప్రత్యేకంగా దొంగతనానికి గురి కాకుండా దూరం చేయాలి. మట్టికి మాకు తెలిసిన మట్టి మీరు చెప్పింది ఉండొచ్చు, కాదని అన్నాం. కానీ ఆ దైవం పైన నమ్మకం లేనివాడు అక్కడ వెళ్ళి ఏం చేస్తాడు?